సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా ఈ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణము అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా ఈ మాదిరికై వందనము. బయటికి వెళ్ళినప్పుడు నా లోపల ఒక మంచితనం కనిపించాలి, ఒక మార్గం కనిపించాలి, నా లోపల ఒక ఉద్యోగం రావాలా, స్తోత్రం, నా లోపల ఒక బట్ట రావాలా. హల్లెలూయా. సమర్పణ అంటే అట్లాగే సమర్పించుకోవాలి. ప్రాణము ఆత్మ దేహము దేవుడికి సమర్పించుకోవాలి. ఇది రూపాంతరం చెందాలి. మన పొలాలు ఎంతమంది ప్రభు దగ్గర తీసుకుంటున్నాం, ఎంతమంది సువార్త చెప్తున్నాం, ఎంతమంది ప్రభు కొరకు సాక్షిగా ఉంటున్నాం. సంగమా ఎక్కడికి వెళ్ళను సాక్షి ఇవ్వాలా, ఎక్కడికి వెళ్ళను సాక్ష్యం ఇవ్వాలా. ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన వెళ్ళాం. ఎప్పుడు వెళ్తాము అంటే దేవుని కూర్చిన మాటలు విని ఆ మాటలు అనుసరించి మనం జీవించినట్లయితే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఎవరైనా డాక్టర్లు నర్సులు ఉన్నట్లయితే you won't be on vacation for 1000 years because there is no sickness. యేసు ప్రభు ఏలేటువంటి ఆ 1000 పరిపాలనలో అనారోగ్యం ఉండదు కనుక అందరికి 1000 ఏళ్ళు సెలవు. Oh, every hospital will be empty for 1000 years. ప్రతి ఆసుపత్రి కూడా ఖాళీ అయిపోతుంది 1000 ఏళ్ళు. Because Jesus Christ is going to be the king over the land, over the entire earth. ఎందుకంటే ఆ 1000 ఏళ్ళు ఈ భూమి అంతటిని కూడా యేసు ప్రభు రాజుగా ఏలబోతాం. Hallelujah. Hallelujah. హల్లెలూయా. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అపార్థముగా మేము చూచారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. ஆவியானவர் நம்மை ஏற்றுக்கொள்ளும்படி, ஆவியானவர் அங்கீகரிக்கும்படி, ஆவியானவர் நம்மில் மகிழ்ச்சியா இருக்கும்படி, ஆவியானவர் ஒரு காரியத்தை செய்த பிறகு மீண்டும் ஒரு காரியத்தை கொடுத்து செய்கிற அளவிற்கு நாம் நடந்து கொள்ள நமக்கு தேவன் உதவி செய்வாராக. அப்போ ఆవికేற்றబడి నడక வேண்டும் என்பதை వలియుత్తు. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాల్లోని సంగమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పని వారమి మేము, మీ జాడను ఇక నిలిచి మత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణము అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించదము.
దేనికి కార్చాలంటే నీ బిడ్డలు బాగుపడాలని. నీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోకూడదు. వాళ్ళు సమాజానికి పనికి రావాలి, దేవుడికి పనికి రావాలి, నీకు పనికి రావాలి, కుటుంబానికి పనికి రావాలి. పిల్లల కోసం ఏడవండి కావాలంటే. ప్రభు చెప్పాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన మనకి దయచేస్తాడు. మన ఆశలన్నీ ఆయన తీర్చకపోవచ్చు, కానీ మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్స్తాడు. గాడ్ మీట్స్ అవర్ నీడ్స్, నాట్ అవర్ గ్రీడ్స్. మన గ్రీడ్స్ని తీర్చడు ఆయన, మన నీడ్స్ని తీరుస్తాడు. కదా ఒక సేవకుని గురించి ఒక వార్త నెగిటివ్గా ఉన్నప్పుడు అది నిజమో కాదో తెలియకుండా ఆ సేవకుని మనం నిందించడం ఎంతవరకు కరెక్ట్? చూడండి, ఈరోజు ఒక సేవకుడు ఒక పరిచర్య చేస్తున్నాడు అంటే అది ఎంతో భారంతో కూడుకుని ఆయన పరిచర్య చేస్తున్నాడు. మరి ఆ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ యొక్క కుటుంబాన్ని, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ పిల్లలను కూడా కుటుంబమే మరి కాదనుకుని సేవలోకి వచ్చి మరి సేవకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి సంఘమే నా కుటుంబం అని భావించి ఈనాడు సేవకులు సేవ చేస్తా ఉన్నారు. అలాంటి సేవకుని మరి ఒక వార్త విని ఆ ఒక వార్త నిజమో కాదో తెలియకుండా, లేదంటే ఒక సేవకుడు మరి గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోపడకుండా మరి సంఘాలను విడిచి ఈనాడు ఎంతో మంది బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. దయచేసి ఇది కరెక్ట్ కాదని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 13:17 వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు అని మీ ఆత్మను కాయించున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎలా నిష్ప్రయోజనం. కాబట్టి వారు దుఃఖంతో కాక ఆనందంతో మరి సంతోషంతో చేయలాగున మనం వాక్యం విని సేవకునికి లోబడి ఉందాం. దయచేసి ఈరోజు ఒక గద్దింపు మరి సేవకుని నోటి నుంచి వచ్చినప్పుడు విశ్వాసిగా ఉన్న నీవు నేను కూడా దాన్ని స్వీకరించినట్లయితే అది మనకి దీవెన.